ట్రైన్ లాస్ట్ ట్రైన్ ఇది ఎక్కితే డైరెక్ట్ బెంగళూరే. ఇది లాస్ట్. ఇప్పుడు ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ రేపు బెంగళూరులో ఉంటాం. అందరూ ఒకసారి బాగా క్యూట్గా ఉన్నాడు. అరుపులు అవి. సో గాయస్ వెనక ఇంకా బయలుదేరాము. వారకాలం నుంచి కోలం నేరాము. కోలం నుంచి డైరెక్ట్ ఇంకా బెంగళూరు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ దొరికేదైతే కష్టమే, అందుకు అక్కడ నుంచి బుక్ చేద్దాం. జనరల్ బోగి ఆడొస్తుంది గైస్. చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ 1 స్టాప్ మాత్రమే. 1 స్టాప్ అవేలో ఉన్నాం మనము. సో గాయస్ వీడు ఎప్పుడు జనరల్లో ట్రావెల్ చేయలేదంట. మనం ఈరోజు ఎక్స్పీరియన్స్ చేపిస్తాం జనరల్ ఎలా ఉంటుందో. 180 రూపీస్ అంటే డివైడెడ్ బై 4 ఎంత 45నా 45 రూపీస్ ఈచ్. గాయస్ ట్రైన్ అయితే వచ్చేసి చూడండి. జస్ట్ అంటే మనం పోతాం 20 కిలోమీటర్స్ మాత్రమే. ఏమరా ఏసీలో దిగుతారు. ఏసీలో జనరల్ టికెట్. ఎక్కండి రా, ఈజీ ఆడే ఉన్నాడు దింగుతాడు. స్టంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జరిగింది చూడండి. ఒకటి బ్లాక్ తీసి కాళ్ళు ట్రైన్ కింద పడాల. మనం ట్రైన్ ఎక్కేది వెతుక్కునే సమయంలోనే లేట్ అయిపోయింది అనమాట. సో వచ్చినాడు మెయిన్ క్యాండిడేట్ ఈడ అంత పెట్టకూడదు. దీనివల్ల ఇదంతా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా పోలారా మనము? కోలమే రా, ఎట్లా రా? సో గాయస్ కోలంకి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ కోలమే. ఇక్కడ చూస్తాను ఇంకా ఏమన్నా ఉన్నాయో చూసేటివన్నీ. అన్ని బీచెసే ఉన్నాయి. మ్యాంగ్రూవ్ ఇక్కడ కూడా ఉంది. కోలం బీచ్, అట్రాక్షన్స్ అన్ని బీచెసే ఉన్నాయి గాయస్. కేరళలో హిల్ స్టేషన్ ఒకటి ఉంది. 23 కిలోమీటర్స్ అంట. ఇంపాసిబుల్ పోయలేం మనం. మనకి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఉందన్నమాట. సో పార్క్ ఉంది. ఇదేదో బీచ్ ఉంది. దీనికి వెళ్ళిపోదామా? తంగసరి ఏందరా అది? లైట్ హౌస్ ఉందేమో. అదే ఓకే కదా చెప్పింది. దీనికి పోదాం గాయస్. ఇదేదో ఫోటో చూసే బాగుంది. ఈ టైం ఎటు పోతాయి? ఏమరా దానికి పోదామా? పోదాం. లేదు తినేసి పోదాం. మనం అంటే మార్నింగ్ నుంచి సర్ఫింగ్ చేసాము. తర్వాత ఎందుకో ఆకలి కాలేదు అంటే ఆడ బనానా బజ్జీ తిన్నాం అనమాట. ఆ బనానా బజ్జీ కొంచెం స్వీట్గా ఉండి ఏదో అర్థం కాలేదు. టీ కూడా ఓకే. స్వీట్ బనానా ఉండదు లోపల, స్వీట్ కూడా. సో దిగుదాం. సో గాయ్స్ ట్రైన్ యూటర్న్ తీసుకుంటుంది చూడండి. ఖండాలలో ఉంటుంది మామూలు. ఇంకా యూటర్న్ రేర్గా కనపడేది మనకి. ట్రైన్ కనపడుతుంది చూడండి వెనకాల. ఎగ్జిట్ యాపకో తెలియదు మనకి. దిగేసాము. ఇక్కడ ఉందిరా ఎగ్జిట్. ప్లాట్ఫామ్ 3 అది ఎగ్జిటా? గాయస్ ఎక్కడం దిగడం ఈత కొట్టడం అయిపోయిందంతా. గాయస్ మనము లగేజ్ని లాకర్ రూమ్లో పెట్టాలని వచ్చాము. ఇక్కడ మనకి లాకర్ రూమ్ అయితే దొరికింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వితౌట్ లాక్ మేము పెట్టుకోము, మీరు బ్యాగ్స్ లాక్ వేసి ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకు రాలా? ఎందుకు రాలా? సేఫ్టీ రీజన్ ఏమి? దొంగలు ఎగబడి తీసుకుంటారు. లేదు గాయస్ ఇప్పుడు లాకర్ రూమ్లో చాలా మంది లగేజ్ ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా మన బ్యాగ్స్లో చేపెట్టి తీసుకుంటే వాళ్ళకి అర్థం కాదు. సో గాయస్ మనము ఆఫ్టర్నూన్ నుంచి అయితే భోజనం చేసుకుని అయితే వెయిట్ చేసి స్టార్ట్ చేసామన్నమాట ట్రైన్ కోసము. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ట్రైన్ రాలేదు. 21 minutes డిలే అంట.
అంటే అది 540ది మనకి 570కి వస్తుందేమో. ఇది 570 అంటానా, 620కి వస్తుందేమో. 570 580కి వస్తుందిరా. నీతో తక్కువ ఎరిపులే కానీ ఇడంతా. సాత్విక్కి ఒక సీన్ అనేది గుర్తుకొచ్చింది, చూద్దాం అది ఏమన్నా రీమేక్ చేయగలుగుతామేమో అని చెప్పి. పీకో అనే ఒకటి ఉంది కాలిబ్ మూవీది. ఏమ్రా ప్లానింగ్ టు డూ దట్ గైస్. చాలా అన్రొమాంటిక్ ఫెలో, అంటే అమ్మాయి వచ్చి కూడా ఫ్లర్ట్ చేసినా కూడా వాడు చెప్తాడు చూడండి, గుగ్గునాగుడు కూడా అట్లాంటి వాడు ఈడు ఒకడు ఉన్నాడు. భరత్ బాటి ఏంది బా, అమ్మాయిలు వచ్చి అప్రోచ్ అయినా కూడా వాడు కొంచెం ఎందుకో ఫీల్ అవుతున్నాడు. అలిగింది ఊరికి అలుగుతాడు వీడు ఏందో గైస్. ఎందుకు అలిగినాడు అది అంటే, అది అంటే వేరే వాళ్ళు ఎవరో ఏంటేమా. సో గైస్ వీడు ఎందుకు అడిగినాడు తెలుసా, వీనికి ఒక పాప వచ్చి లైటర్ అడిగింది అనమాట సిగరెట్ తాగి. వీడు వచ్చి నాకెందుకు అడిగినావు, నేను అట్లా కనపడుతున్నా నీకేని అడిగాడు. सिगरेट बुझा क्या नाम उसका नाम वाहिनी. सिगरेट बुझा लाइट नो ब्रो आस्कर उठ के रे और दो फोर आई हैव लाइटर ना. సి చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. మీరు మొత్తం వ్లాగ్స్ చూస్తే అయితే మీకు అర్థమవుతుంది ఎవరెవరి క్యారెక్టర్స్ అని చెప్పి. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను వ్లాగ్స్లో. చాలా ఫన్నీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినారు. ఏమ్రా పెద్ద పెద్ద ఆనిముత్యాలు అంట నా ఛానల్లోనే ఉన్నారు. కొంతమంది ఫన్నీ వాళ్ళు అయినారు, కొంతమంది చెడ్డలు అయినారు. ఆనిముత్యాలంతా దొరుకుతారు మీకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేస్తారు మీరు చూస్తా. ఒకవేళ ఫ్యామిలీతో చూస్తున్నారంటే కొంచెం సీరియస్ ఫ్యామిలీ అంటే కొంచెం కష్టమే చూడడం. ఫన్నీగా అయితే అందరు కలిసి చూడండి. ఏమరా సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా భరత్. గాయస్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము నెక్స్ట్ ట్రిప్ కూడా పోగలుగుతాం అందుకు. ఏం రా ఈ నా కొడుకు చేసిన ట్రోమా వల్ల ఫస్ట్ ఒక మడ్గాడు కొనాల కదరా. ఇట్లా అంటే భయం అవుతా. तेरे वजह से ऐसे कौन सा ऐसे करा डर होता है, आई हाथ हैंग जाता है. సో ఇంకేమన్నా చెప్పగలుగుతావరా? ఏం లేదు, మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం బ్లాగ్స్ని. బాగా మంచి కంటెంట్ ఇచ్చినాం. సో నువ్వు కాలు ఎప్పుడు అట్లా ఊపుతూ ఉంటావు, కాలు ఊపకుండా ఉంటావు 1 minute. నవ్వుతా ఎందుకురా? గాయస్ చూసే కొంచెము కర్ణాటక బ్లాగర్ లేకి గోస్వామి లాగా ఉంటాడు ఫ్రెండ్స్, స్మాల్గా కదరా. తెలియదు నాకు, చూపిస్తాను. మార్వాడి బాగుంటే మాత్రం నిజం. వాళ్ళ బైకులు హెల్మెట్ పెట్రోల్ బేకా మనకంటే బాగుంటా, కానీ ఏదో చెప్తాను ఫేమస్ పర్సన్ ఏంటో కంపేర్ చేస్తే నేను ఎందుకు కాదంట. ట్రైన్ లాస్ట్ ట్రైన్ ఇది ఎక్కుతే డైరెక్ట్ బెంగళూరే. ఇది లాస్ట్. ఇప్పుడు ఎక్కువ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ రేపు బెంగళూరులో ఉంటాం. అందరూ ఒకసారి బాగా క్యూట్గా ఉన్నాడు. ఏంద్ర అరుపులు అవి బాగా చేస్తావు నువ్వు. నేర్చుకున్న సౌండ్లు నేర్చుకునేది. వీనికి నత్తుత్తరం చేయాలంట ఫ్రెండ్స్. కామెంట్ చేయండి వీళ్ళు నత్తుత్తరం వీడియో పెట్టాలంటే అందరూ. స్టూడియో అమ్మాయిలు వచ్చిండి, మేము వెయిట్ చేస్తాం. ట్రైన్ రాలి షేట్ గాయస్. ఈ రైల్వే పైన కొంచెము అన్డిపెండెంట్గా ఉండాలా, ఎందుకంటే ఈ పాపులేషన్ ఎక్కువ వల్ల అవ్వడం వల్ల హ్యాండిల్ చేయలేరు కదరా.